హలో గాయ్స్, మన తెలుగు వాళ్ళందరూ కనెక్ట్ అయ్యే 2 పాయింట్స్ చెప్పండి. నేను చెప్పనా, ఒకటి ఫుడ్, ఇంకొకటి మూవీస్. మన ఫేవరెట్ సెలబ్రిటీస్ ఓన్ చేసిన రెస్టారెంట్ తీసుకెళ్తా, వచ్చేయండి. ట్రైయింగ్ సెలబ్రిటీ రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్. కేవ్స్ అంటే ఎంతమందికి ఇంట్రెస్ట్? ఎగ్జాటిక్ ఫుడ్ మోస్ట్లీ వెళ్ళేది అంబియన్స్ కోసమే. అక్కడ ఫుడ్ కూడా బాగుంటే ఇంకా సూపర్. వీ కేమ్ టు శాంచురీ బై రానా. రానా గారు బీయింగ్ ఏ హైదరాబాదీ, హీ సో ఫాండ్ ఆఫ్ ఫుడ్. ఎంత ఇష్టం ఉంటే ఆయన ఇల్లులే కేఫ్ కింద మార్చేస్తారు. ట్రాన్స్ఫరింగ్ ఏ హోమ్ ఇంటూ కేఫ్, ఇట్ ఇస్ సో యూనిక్. We have ordered a pizza and Goa margarita mocktail and smell it చాలా బాగుంది. I'm very excited to dig in. I don't know whether I'll get no, we did not get the cheese too. ఈ ఆకులు గడ్డి ఎందుకున్నాయో నాకు డౌట్ వస్తుంది. టేస్ట్ చేసి I'll say you directly. Actually they're tasty. Yeah. I can't stop my emotion or expression. చాలా బాగుంది. It's also nice. నేను ఆర్డర్ చేసింది మష్రూమ్ పిజ్జా విత్ ట్రఫల్ ఆయిల్. అక్కడ థిన్ క్రస్ట్ వచ్చింది. థిన్ క్రస్ట్ ఇస్ సో గుడ్. థిన్ క్రస్ట్ అయినా చీజ్ మనకు ఎక్కడా తక్కువ లేదు, అంత బాగా ఉంది. ఫస్ట్లో చెప్పాను కదా, మన తెలుగు వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ మూవీస్ అని. అలాగా మన ఇండియన్స్ అందరూ కనెక్ట్ అయ్యే పాయింట్ క్రికెట్. క్రికెట్ ఈజ్ అ రిలీజియన్ ఫర్ అస్. మన కింగ్ కోహ్లీ ఓన్ చేసుకునే 1-8 కంపెనీకి లెట్స్ గో నౌ. వెరీ పాష్ వైబ్స్, క్లాసిక్ అంబియన్స్ అండ్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ అయితే ఇది. బేసికలీ లుకింగ్ సూపర్ క్యూట్. నా వల్ల కావట్లేదు బ్రో, ఏదో తింటాను నేను. నా వల్ల కావట్లేదు బ్రో, ఏదో తింటాను నేను. ఇవైతే చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి. సో బేసికలీ మూవీసే రకరకాల పేర్లు పెట్టి మనకి ఇస్తున్నారనమాట.
ఏంటంటే వాట్ ఐ గెట్ టు సీ ఇస్ ఇట్స్ మిల్క్ కేక్ విత్ కోకోనట్ మిల్క్ అండ్ ఇట్స్ డస్ట్ ఆఫ్ పిస్తాషియోస్ అంటే పిస్తా పప్పులు, తర్వాత ఇది బ్లూబెర్రీస్. లెట్స్ టేక్ ఇట్. తెలుగువారం అయ్యుండి భోజనానికి తెలుగువారు వడ్డించే తెలుగు భోజనాలు తినకపోతే కొడతారు జనాలు. ఫర్ ఫుల్ తెలుగు వెబ్స్ వీ కేమ్ టు వివాహ భోజనంబు బై సందీప్ కిషన్. వివాహ భోజనంబు నాకు ఈ పేరు వినగానే కడుపు నిండా తిని గట్టిగా నిద్రపోండి అని చెప్పి అనిపిస్తుంది. ఇక్కడ ఎన్నో ఫేవరెట్ ఎస్థెటిక్ కార్నర్స్ ఉన్నాయి, తెలుగుతనం అచ్చగా కనబడుతుంది. నా ఫేవరెట్ కార్నర్ అయితే ఈ ఘటోత్కచుడి దగ్గరే. ఎంత బాగుందో కదా. స్టార్టర్కి అయితే మేము పండు మిర్చి వెజ్ స్టిక్స్ అని ఆర్డర్ చేసాం. చూడడానికి చాలా బాగున్నాయి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు ఈట్ దెమ్. చాలా బాగున్నాయి. స్టార్టర్ తర్వాత వెజ్ మీల్స్ అయితే ఆర్డర్ చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ సీయింగ్ దిస్, ఎందుకంటే అన్ని రకాలు ఉన్నాయి. పూరి, గారి, చపాతి, పప్పు, పలావ్, కూర, రసం, సాంబార్, మజ్జిగ పులుసు, కుండ పెరుగు. నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది. మసాలా కర్రీ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఈ థాలీ ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ కాస్టింగ్ 400 రూపీస్ మనకి. ఐ థింక్ ఇట్స్ ప్రైస్ రీజనబుల్. అల్టిమేట్ హ్యాపీనెస్ అంటే ఇదేనే. బాగుంది. యాక్చువల్గా ఫస్ట్ టైం స్పెక్టికల్ రెసిప్. యాక్చువల్లీ ఫస్ట్ నేను కొంచెం డౌట్ఫుల్ ఉండే, ఇంత మంచి ప్లేస్కి వచ్చాము, ఇఫ్ యూఆర్ నాట్ ఆర్డరింగ్ బిర్యానీ కానీ పలావ్ కానీ మీల్స్ ఆర్డర్ చేసుకున్నామని. బట్ నిజంగా మీల్స్ టేస్ట్, క్వాంటిటీ, ప్రైస్ బాగా సెట్ అయింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వేరే అన్ని ఐటమ్స్ కూడా ట్రై చేస్తాం. పద్మనాభసింహ ఆయన ఎందుకు వచ్చారు అనుకుంటున్నారా? ఈయనే ఆయన పద్మనాభసింహ. ఈ డ్రింక్ పేరు. అమ్మయ్య కడుపు నిండా తినేసా. ఇక్కడ నా ఫేవరెట్ అంటే ఫస్ట్ పూరి, సెకండ్ స్టార్టర్ కూడా బాగుంది. మన పద్మనాభసింహ ఎలా మర్చిపోతాం? టోటల్లీ దిస్ ప్లేస్ ఇస్ అ వెరీ గుడ్ ప్లేస్. స్పాట్ 12 మనం యూజువల్గా మన డైలీ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తాం కదా. యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ అంతా హెల్దీగా ఉన్నారంటే మనలా ఏ గడ్డి పడితే ఆ గడ్డి తినరమ్మా. ఫిట్నెస్ అంటే మనకు బాగా గుర్తొచ్చేది వన్ ఆఫ్ ద ప్రామినెంట్ యాక్టర్ రకుల్ ప్రీత్ సింగ్.
రకుల్ ప్రీత్ సింగ్కి హెల్త్ అండ్ మిల్లెట్స్ అంటే ఎంత ఇష్టమో తను చూస్తేనే అర్థమవుతుంది. షీ ఈవెన్ వాంట్ టు షేర్ దట్ లవ్ ఫర్ ఫుడ్ విత్ ఆల్ ఆఫ్ అస్. సో నౌ వీ కేమ్ టు ఆరంభ్. సో బేసికలీ ఆల్ ఫుడ్ హియర్ ఇస్ మిల్లెట్స్ బేస్డ్. మిల్లెట్లో ఇన్ని రకాలు. ఫస్ట్ ఆర్డర్ ఇద్దాం, తర్వాత కబుర్లు చెప్పుకుందాం. ఈ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ కాంబో మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ దోశ, మిల్లెట్ పొంగల్. అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే మిల్లెట్ పూరి కూడా చేశారు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు వెల్. చాలా టేస్టీగా ఉంది. మిల్లెట్ స్పెషల్గా వేరేగా టేస్ట్ అయితే లేదు. ఇట్స్ వెరీ టేస్టీ అండ్ నార్మల్ పూరి కూడా. మిల్లెట్ పూరి అయితే కంప్లీట్ చేస్తా. నవ్ ఐమ్ గోయింగ్ టు డ్వెల్ ఇన్ టు పొంగల్. ఇక్కడ 2 చట్నీస్ ఇచ్చారు, సాంబార్ ఇచ్చారు, పూరి కర్రీ ఇచ్చారు. ఇట్స్ టోటలీ హోల్సమ్ బ్రేక్ఫాస్ట్. ఓ గుడ్. ఇంతమంది సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఉన్న తర్వాత కాఫీతో ఎండ్ చేయకపోతే ఎలా చెప్పండి? ఎంత ట్రెడిషనల్గా కాఫీ ఎంతో బాగా ఇస్తారు. చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉంది. అండ్ ఓవరాల్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ అండ్ లెట్స్ సే దిస్ బై యాక్షన్స్. ద నెక్స్ట్ స్పాట్. ఇప్పుడు వరకు తిన్న వాటిలో ఇది కొంచెం డిఫరెంట్. ఎందుకంటే ఫస్ట్ ఇది క్లౌడ్ కిచెన్ అండ్ ఇట్స్ అ పాన్ ఏషియన్ థింగ్. ఇట్స్ ఓన్ బై నాగ చైతన్య. లెట్స్ షో యూ. లెట్స్ బ్రింగ్ ఇట్ ఆన్. వీ గాట్ ది ప్యాకేజింగ్ అండ్ లెట్స్ ఓపెన్ అండ్ సీ ఇట్. షోయూ మీనింగ్ వచ్చేసి షోయూ అంటే సోయా సాస్ అంట. జాపనీస్లో సోయా సాస్ చాలా ఎక్కువ ప్రిడామినెంట్గా యూస్ చేస్తారు. సో దే హ్యావ్ యూస్ ద నేమ్ యాజ్ అ టైటిల్ ఆఫ్ ద రెస్టారెంట్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ మెయిన్ ఇంగ్రీడియంట్. These are chili flakes. These వచ్చేసి pad thai noodles. We have a special burnt chili oil. And ఇంకొకటి this is the sushi. Packaging is very premium. అంతా biodegradable మెటీరియల్తోనే. ఇక్కడ ఏం రాశారంటే ఓపెన్ ఇట్ పేషెంట్లీ, యువర్ సుషీ హ్యాస్ బీన్ కీపింగ్ ఇట్ కూల్. సో వీ హ్యావ్ ఆర్డర్డ్ గాడ్జిల్లా రోజ్ వెజిటేబుల్ క్రంచీ సుషీ. దీస్ ఆర్ ద సుషీ. ఇది వచ్చేసి సోయా సాస్ అండ్ వీ హ్యావ్ పికిల్డ్ వెజిటేబుల్స్ అండ్ వీ ఈవెన్ హ్యావ్ ద వసాబీ హియర్. సోయా సాస్ ఇచ్చారు కదా, వీఆర్ పోరింగ్ దిస్ డౌన్. Let's try to eat everything at once. యాక్చువల్లీ కొంచెం పెద్దగా అనిపించింది, బట్ టేస్ట్ అయితే బాగుంది. సుషీ ఈజ్ అ హ్యాబిచువల్ టేస్ట్ అనమాట. అంటే తినగా నచ్చుద్ది, ఫస్ట్ టైం తినగా నచ్చింది. సుషీ ఫ్రమ్ షోయూ ఇస్ అ బిగ్ హిట్. నౌ పాడ్ థై నూడిల్స్ ఆర్డర్ చేస్తాం. లెట్స్ ఈట్ దెమ్. నూడిల్స్ ఏంటి ఇలా ఉన్నాయని చెప్పేసి ఆశ్చర్యపడుతున్నారా? సో బేసికలీ పాడ్ థై అంటే హ్యాండ్ మేడ్ నూడిల్స్ అనమాట. సింగపూర్లో ఇది చాలా ఫేమస్. వి గాట్ చిల్లీ ఫ్లేక్స్ ఫర్ దిస్ అండ్ వేసిన గుళ్ళు, నిమ్మకాయ అన్నీ కల్పించారు. లెట్స్ ట్రై దెమ్. ఫస్ట్ నార్మల్గా ట్రై చేద్దాము. ఇట్స్ నైస్, సాసీ, డిఫరెంట్, మంచిగా ఉంది. వేసిన గుళ్ళు వేస్తున్నాము, రోస్టెడ్ పీనట్స్ అండ్ సమ్ చిల్లీ ఫ్లేక్స్. ఎక్కువ కకృతి పడద్దు, కొంచెం వేసుకోండి. మిక్స్. ఇప్పుడు ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నా. వీ హ్యావ్ బ్రోక్లీ, క్యారెట్, పన్నీర్, మెనీ థింగ్స్. ఇట్స్ సో హెల్దీ ఆల్సో. సో
సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. దట్ ఈస్ పార్ట్ 1 ఆఫ్ ట్రైయింగ్ సెలబ్రిటీ ఫుడ్స్ ఇన్ హైదరాబాద్. వీడియో ఎలా ఉందో కమెంట్స్ చెప్పండి. సో అన్నిటికన్నా నాకు ఫస్ట్ నచ్చింది అంటే డిసైడ్ చేసుకోవడం కష్టమే, బట్ ఇట్ హ్యావ్ టు బి శాంచురీ ఫర్ దట్ పిజ్జా. ఆ మష్రూమ్ పిజ్జా చాలా నచ్చింది. సెకండ్ వచ్చేసి ఆరంభం, దట్ ఈస్ ఆ మిల్లెట్స్ చాలా బాగా నచ్చాయి. అండ్ థర్డ్ వచ్చేసి వివాహ భోజనంబు, దట్ ఈస్ ఆల్సో సో గుడ్, చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉంది. అండ్ ఫోర్త్ వచ్చేసి షోయూ ఫర్ దట్ షూషీ. అండ్ ఫిఫ్త్ వచ్చేసి 1-8 commune. దిస్ ఈజ్ మై ఆర్డర్ లిస్ట్. అండ్ రిమెంబర్, calories doesn't count, only memories do. ఓకే, మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి వీడియోస్ వచ్చే బాధ్యత నాది, అర్థమైందా? నాది. ఓకే, బాయ్.